హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ ఫ్రీ, టెస్ట్లు ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం మ్యాథ్స్ కి సంబంధించి అయితే అన్ని సబ్జెక్టులు చెప్తాము. మ్యాథ్స్ కి సంబంధించి అయితే 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసాము. 7th 8th క్లాస్ లో నెంబర్ సిస్టమ్ కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే కంప్లీట్ చేసాము. 9th క్లాస్ లో నెంబర్ సిస్టమ్ కి సంబంధించిన టాపిక్ ఫస్ట్ చాప్టర్ సంఖ్యామానం అనమాట. ఓకేనా? ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటే మనకి 9th క్లాస్ మ్యాథ్స్ లో నెంబర్ సిస్టమ్ కూడా అయిపోద్ది. అండ్ 10th క్లాస్ మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేయకుండా, ఎందుకంటే ప్రస్తుతానికి బుక్ కూడా లేదు కాబట్టి, ఎవరు పీడిఎఫ్ పెట్టలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే 7th 8th మిగతా చాప్టర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే టెట్కి 8th వరకు పర్ఫెక్ట్ గా ఉండాలి కాబట్టి 7th లో ఆల్రెడీ మనము 2-3 చాప్టర్స్ చెప్పినట్టు ఉన్నాము. 8th లో 4 చాప్టర్స్ చెప్పేసాము కాబట్టి మిగతా రిమైనింగ్ చాప్టర్స్ కూడా చెప్పిస్తే మ్యాథ్స్ లో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసినట్టు అయిపోద్ది. కాబట్టి ఈ 9th క్లాస్ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత 7th 8th మ్యాథ్స్ కంప్లీట్ చేస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా సరే మ్యాథ్స్ కి సంబంధించి అయితే నేను ఖచ్చితంగా 8th వరకు కంప్లీట్ చేస్తాను, మీకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? మాట ఇస్తున్నాను. ఓకే. ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, మనము 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు టెక్స్టైల్ గ్రామర్ చెప్పేసాము. 7th క్లాస్ లో 4 చాప్టర్స్ అయిపోయి 7th 8th టెక్స్టైల్ గ్రామర్ కూడా చెప్దాము. తర్వాత తెలుగు విషయానికి వచ్చేసరికి ఏంటంటే టెక్స్టైల్ గ్రామర్ మాత్రమే, అంటే కవులు కవిపరిచయాలు లెసన్స్ అవి తర్వాత టైం ఉంటే చెప్దాము. ఫస్ట్ అయితే టెక్స్టైల్ గ్రామర్ 7th 8th ఒక 4 పార్ట్స్ లో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఇది షెడ్యూల్ అనమాట. సైన్స్ సోషల్ కూడా ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను, దాని మీద కూడా ఫోకస్ చేస్తాను. అలాగే ఇంగ్లీష్ మెథడ్ కూడా చెప్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎంత తొందరగా క్లాసెస్ చూసి అంత తొందరగా నోట్స్ రాసుకుంటే మీకు అంత మంచిది అనమాట. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ వచ్చాక మీకు టైం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. 9th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ సంఖ్యామానం. సహజ సంఖ్యలు అంటే వాటిని నేచురల్ నెంబర్స్ అంటారు. ఎంతో సూచిస్తారండి. 1 2 3 4 అలా అనంత వరకు ఉంటాయి. పూర్ణాంకాలు అంటే వాటిని డబ్ల్యూతో సూచిస్తారు, హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. పూర్ణ సంఖ్యలు అంటే వాటిని ఇంటిజర్స్ అని అంటారు. అవి అందులో మైనస్ వాల్యూస్ ఉంటాయి, 0 ఉంటుంది, ప్లస్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ పూర్ణ సంఖ్యల్ని ఐతోనే కాదు జడ్తో కూడా సూచిస్తారండి. జడ్ అనేది జర్మన్ పదమైన జలెన్ నుండి వచ్చింది అనమాట. జలెన్ అంటే అర్థం ఏంటంటే లెక్కించుట అని. ఇది వీటి కోసం. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు. నేను మీకు 7th క్లాస్ లో అకర్ణీయ సంఖ్యల గురించి చెప్పాను, వాటి ధర్మాలు చెప్పాను, వాటి మధ్య ఉండే సంఖ్యలను కనుక్కోవడం చెప్పాను. అకర్ణీయ సంఖ్యలకు సంబంధించిన అన్ని కూడా క్లియర్ గా బేసిక్స్ అంతా కూడా మీకు ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఇది మీకు క్లియర్ గా అర్థమైపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? అకర్ణీయ సంఖ్యలు వీటిని క్యూతో సూచిస్తారండి. వీటిని మనము P/Q రూపంలో ఉంటాయి అన్నమాట. ఇవి ఇందులో ఏంటంటే క్యూ అనేది 0 కాకూడదు అనే ఒక నియమం ఉంది. ఈ అకర్ణీయ అనే పదము నిష్పత్తి అనే పదం నుంచి వచ్చింది, మరియు క్యూ అనేది భాగఫలం అనే పదం నుంచి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాలు అయితే మనకి ఇచ్చారు, అవి చూద్దాము. ప్రతి పూర్ణాంకం ఒక సహజ సంఖ్య అవుతుందా అన్నారు. ఎలా అవుతుందండి? పూర్ణాంకం అంటే అందులో 0 ఉంటుంది. సహజ సంఖ్యలు స్టార్టింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, అందులో 0 ఉండదు. కాబట్టి ప్రతి పూర్ణాంకము సహజ సంఖ్య అవుతుందా అంటే అవ్వదు. నెక్స్ట్, ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందా అన్నాడు. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యలు ఉన్నాయి కదా, వీటికి బై 1 యాడ్ చేసుకుంటే అవి P/Q రూపంలో మారిపోతాయి, వాటి విలువ కూడా మారదు. అటువంటి అప్పుడు పూర్ణ సంఖ్యలు అనేవి అకర్ణీయ సంఖ్యలు అవుతాయి కదా. ఇంకొక డౌట్ వస్తుంది, మరి Q ≠ 0 అన్నారు కదా, ఇక్కడ 0 ఉంది అంటే Q 0 అవ్వకూడదు అన్నాను, కానీ P 0 అవ్వకూడదని నేను అన్నానా? అనలేదు కదా. కాబట్టి ఆ 0 కూడా బై 1 యాడ్ చేసుకుంటే అది కూడా ఒక అకర్ణీయ సంఖ్య అయిపోద్ది, అది కూడా P/Q రూపంలోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది, అందులో సందేహం లేదు. ఓకే. నెక్స్ట్, ఈ అకర్ణీయ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య అవుతుందా అని అడిగారు. ఎలా అవుతుందండి? అకర్ణీయ సంఖ్య అంటే దాని రూపం P/Q, పూర్ణ సంఖ్య అంటే అది నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ 0 ఉంటుంది. అలాంటప్పుడు అకర్ణీయ సంఖ్య పూర్ణ సంఖ్య ఎలా అవుతుంది? అవ్వదు. నెక్స్ట్, ఏవైనా 2 సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి
అవును ఉంటాయి. ఇప్పుడు ఎక్సర్సైజెస్ లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ 1.1 0 అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుందా? ఇప్పుడే చెప్పాను కదా అవుతుంది అని. p మరియు q లు పూర్ణ సంఖ్యలు. q నాట్ ఈక్వల్స్ టు 0 అయినా p బై q రూపంలో రాయగలమా? 0 అకర్ణీయ సంఖ్యగా రాయొచ్చు. q నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. p ఈక్వల్ టు 0 అయినా పర్వాలేదు కాబట్టి p బై q ఈక్వల్ టు 0 బై 1 ఈక్వల్ టు 0 వస్తుంది, రాయొచ్చు. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 3 and 4ల మధ్య 6 అకర్ణీయ సంఖ్యలు కనుక్కోండి అన్నారు. ఇలా మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యలు కనుక్కోవడం ఎలా అనేది మీకు 8th క్లాస్ లో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడు ఎన్ని అకర్ణీయ సంఖ్యలు అని అడుగుతాడో దానికి ఒకటి కలపాలి. 6 అని అడిగాడు కదా, 6కి ఒకటి కలిపితే 7 వచ్చింది. ఇప్పుడు ఈ 7తోని దీనికి దీనికి గుణించాలన్నమాట. అప్పుడు 3 7 21 బై 7 వస్తుంది. 4 7 28 బై 7 అలా ఉంచుకుంటాం అనమాట. లవహారాలను గుణించాలన్నమాట. ఇప్పుడు ఈ 3ని 3 బై 1 అనుకోవాలి, 4ని 4 బై 1 అనుకోవాలి. అప్పుడు ఈ 7ని లవహారాలకి గుణించాలి అనమాట. ఓకేనా? ఎందుకంటే మనకి అకరణీయ సంఖ్యలు అన్నాడు కాబట్టి వీటికి బై 1 వేసుకున్న తర్వాత గుణించేసాము. గుణించిన తర్వాత ఈ రెండింటి మధ్యలో మనకి 6 అకరణీయ సంఖ్యలు వచ్చాయి. ఒకవేళ ఇలాగా 6 ఇస్తే 6 + 1 7 చేసి ఇలా గుణించినా రాకపోతే అటువంటప్పుడు ఈ లవహారాలకి మళ్ళీ ఏదో ఒకే ఒక్క నెంబర్తో గుణించాలి. గుణించేసిన తర్వాత ఒక లబ్ధం అనేది వస్తుంది కదా, అప్పుడు వాటి మధ్యలో ఉన్న నెంబర్స్ రాసుకోవాలన్నమాట. అది ఒకవేళ లేకపోతే. ఓకేనా? అర్థమైంది కదా అందరికి? మధ్యలో ఉన్న అకర్ణీయ సంఖ్యలు కనుక్కోండి అంటే ఇది ప్రాసెస్. 3/5 మరియు 4/5ల మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు రాయండి అన్నారు. ఏం చెప్పాను? 5 రాయమన్నారంటే 5 + 1 6. ఇది టెక్స్ట్ బుక్ లోనే ఇలా ఇచ్చాడనమాట. 8th క్లాస్ లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. 5 సంఖ్యలు కావాలంటే 5 + 1 6. సో 6తో లవహారాల్ని గుణించాలి. గుణిస్తే మనకి వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు వాటి మధ్యలో మనకి 5 నెంబర్స్ ఉంటాయి. 18 తర్వాత నెక్స్ట్ నెంబర్ 19 20 21 22 23 24 వచ్చాయి. ఒకవేళ రాకపోతే వాటి మధ్యలో మనకు కావాల్సిన నెంబర్స్ లేకపోతే ఏం చెప్పాను? ఏదో ఒక నెంబర్ 2 3 4 ఏదో ఒక నెంబర్ తోని ఈ లవహారాల్ని గుణించాలి. వస్తుంది కదా ఏదో ఒక వాల్యూ, ఫలితము. వాటి మధ్యలో ఉన్న సంఖ్యల్ని రాసుకోవాలి, అంతే అనమాట. ఓకేనా? నెక్స్ట్, ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది. ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది. మళ్ళీ దీని ఆపోజిట్ కాదండో. పూర్ణాంకం అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, సహజ సంఖ్య అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాల్లో ఉంటాయి, కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవ్వవు. ప్రతి పూర్ణ సంఖ్య పూర్ణాంకం అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు అవ్వదు? పూర్ణ సంఖ్యలు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. పూర్ణాంకాల్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయా? ఉండవు. అలాంటప్పుడు ప్రతి పూర్ణ సంఖ్య పూర్ణాంకం ఎలాగవుద్ది? అవ్వదు. నెక్స్ట్, ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణాంకం. ప్రతి అకర్ణీయ సంఖ్య పూర్ణాంకం ఎలాగవుద్దండి? అకర్ణీయ సంఖ్య అంటే p/q రూపంలో ఉంటది. పూర్ణాంకం అంటే సహజ సంఖ్యలకి 0 యాడ్ చేస్తే వచ్చినవి, కాబట్టి అవ్వదు అనమాట. నెక్స్ట్, ఇప్పుడు కర్ణీయ సంఖ్యలు ఇంట్రడ్యూస్ చేసాడు అనమాట ఈ చాప్టర్ లో. ఇప్పటి వరకు మనం అన్ని సంఖ్యలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు తెలుసుకున్నాం. ఇప్పుడు కర్ణీయ సంఖ్యలు చూద్దాం. కర్ణీయ సంఖ్యలు అంటే ఏంటంటే అకరణీయం కాని సంఖ్యల్ని కరణీయాలు అంటారు. ఈ కర్ణీయ సంఖ్యలు ఫస్ట్ కనుక్కున్నది ఎవరు అని అడిగితే పైథాగోరియన్లు అండి. పైథాగోరియన్లు 400 BCలో. పైథాగోరియన్ క్రోటన్ కి చెందిన హిప్పాకస్ చేత కరణీయ సంఖ్యల ఆవిష్కరణ చుట్టూ అనేక కల్పిత గాథలు ఉన్నాయి. రూట్ కరణీయ సంఖ్య అన్నారనమాట వీళ్ళు. అనంతమైన కరణీయ సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్, పై కరణీయ సంఖ్య అని 1700 చివరిలో లాంబర్ట్ అండ్ లెజెండ్రీ చేత నిరూపించబడింది అనమాట. అకరణీయ అండ్ కరణీయ సంఖ్యల్ని కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. దాన్ని ఆర్తో సూచిస్తారు. చూసారా మీకు? మళ్ళీ కరణీయ సంఖ్యలు దేంతో సూచిస్తారని డౌట్ రావచ్చు. అకరణీయం కానివి కరణీయం కాబట్టి అది Q అయితే ఇది Q' అనమాట. ఓకేనా? అర్థమైపోయింది కదా? అకరణీయ సంఖ్యలు అంటే కోషియంట్ నెంబర్స్ అని తెలుసు కదా? ఓకే. పై కరణీయ సంఖ్య అని 1700 చివరిలో లాంబర్ట్ అండ్ లెజెండ్రీ చేత నిరూపించబడిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అకరణీయ అండ్ కరణీయ సంఖ్యలు కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్యలు కరణీయ. ఈ బాక్స్ ఎందుకు వేసానంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ
మీరు సర్కిల్ వేసుకోవచ్చు, బాక్స్ వేసుకోవచ్చు, ఇలా యారోలు కిందకి పెట్టుకోవచ్చు, పక్కకి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, అది అలాగైనా పెట్టేసుకోండి. కానీ మ్యాటర్ మీకు అర్థం అవ్వాలి. ఈ చిన్న బాక్స్ లో ఉన్నవన్నీ పెద్ద బాక్స్ కి చెందుతాయి, ఈ బాక్స్ లో ఉన్నవన్నీ ఈ బాక్స్ కి చెందుతాయి, ఈ బాక్స్ లో ఉన్నవన్నీ ఈ బాక్స్ కి చెందుతాయి అని అర్థం అనమాట. ఇవన్నీ కలిపి అకర్ణీయ సంఖ్యలు, ఈ కర్ణీయ సంఖ్యలు కలిపి వాస్తవ సంఖ్యలు. అర్థమైపోయింది కదా. ఇప్పుడు సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలు అవుతాయి, పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఈ అకర్ణీయ సంఖ్యలు ప్లస్ కర్ణీయ సంఖ్యలు కలిపి వాస్తవ సంఖ్యలు అనమాట. అందుకని ఇలాగే వేసాను. ఓకేనా. ఓకే. నెక్స్ట్, వాస్తవ సంఖ్య ఒక కరణీయ లేదా అకర్ణీయ సంఖ్య అవుతుంది కాబట్టి ప్రతి వాస్తవ సంఖ్యను సంఖ్యారేఖపై ఒక ప్రత్యేక బిందువుతో గుర్తించవచ్చని మనం చెప్పగలం. అలాగే సంఖ్యారేఖపై ఉన్న ప్రతి బిందువు ప్రత్యేక వాస్తవ సంఖ్యను సూచిస్తుంది. అందుకే సంఖ్యారేఖను మనం వాస్తవ సంఖ్యారేఖ అంటాం. ఇక్కడ వాడు ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే సంఖ్యారేఖను వాస్తవ సంఖ్యారేఖ అని కూడా అంటారు అని. ఓకేనా, అర్థమైంది కదా. ఇది అకర్ణీయ సంఖ్యలన్నీ కలిపి కర్ణీయ సంఖ్యలన్నీ కలిపి వాస్తవ సంఖ్య కదా. అంటే సంఖ్యారేఖ మీద అయితే అకర్ణీయ సంఖ్య ఉంటుంది, లేకపోతే కర్ణీయ సంఖ్య ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతి బిందువు ప్రత్యేక వాస్తవ సంఖ్యను సూచిస్తుంది. కాబట్టి సంఖ్యారేఖను వాస్తవ సంఖ్యారేఖ అంటారు. సంఖ్యారేఖను సహజ సంఖ్యారేఖ అంటారా? అనరు. ఎందుకు? సంఖ్యారేఖ మీద సహజ సంఖ్యలు మాత్రమే ఉంటాయి, మిగతా ఉండవేటి ఉంటాయి. కాబట్టి సంఖ్యారేఖని అన్ని సంఖ్యలు కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటున్నాం కాబట్టి సంఖ్యారేఖను వాస్తవ సంఖ్యారేఖ అంటాం అనమాట. అర్థమైంది కదా. 1870లో ఇద్దరు జర్మన్ గణిత శాస్త్రవేత్తలు కాంటర్ అండ్ డెడికైన్లు ప్రతి వాస్తవ సంఖ్యకు అనుగుణంగా వాస్తవ సంఖ్యారేఖపై ఒక బిందువు ఉంటుంది మరియు సంఖ్యారేఖలోని ప్రతి బిందువుకు అనుగుణంగా ఒక ప్రత్యేక వాస్తవ సంఖ్య ఉంటుంది అని వీళ్ళిద్దరు అన్నారనమాట, కాంటర్, డెడికైన్. నెక్స్ట్, ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.2 చూద్దాము. ప్రతి కరణీయ సంఖ్య ఒక వాస్తవ సంఖ్య అవును, అని దీని రివర్స్ అవ్వదు అనమాట. ఎందుకు? వాస్తవ సంఖ్య అంటే కరణీయ సంఖ్యలు ఉంటాయి, అకరణీయ సంఖ్యలు ఉంటాయి. వాస్తవ సంఖ్య అనగానే కరణీయ ప్లస్ అకరణీయ, కాబట్టి ప్రతి వాస్తవ సంఖ్య కరణీయ సంఖ్య అవ్వదు కదా. కరణీయ సంఖ్య అంతా వాస్తవ సంఖ్య అవుతుంది, కానీ వాస్తవ సంఖ్య అంటే కరణీయ అకరణీయ రెండు ఉంటాయి కాబట్టి దీని ఆపోజిట్ అవ్వదు అనమాట. ప్రతి వాస్తవ సంఖ్య కరణీయ సంఖ్య అవ్వదు. సంఖ్యారేఖపై ప్రతి బిందువు రూట్ ఎం రూపంలో ఉంటుంది. ఇక్కడ ఎం అనేది ఒక సహజ సంఖ్య కాదు. నెక్స్ట్, ప్రతి పూర్ణ సంఖ్య యొక్క ధనాత్మక వర్గమూలం కరణీయమా అని అడిగాడండి. ఇప్పుడు ఇక్కడ √4 ఉందండి, ఇది ఒక పూర్ణ సంఖ్య అనుకుందాం. దీని వర్గమూలం 2 వచ్చింది, వర్గమూలం 2 వచ్చింది. ఈ 2ని మనం 2/1 రాస్తే అదేమవుతుంది? అకరణీయ సంఖ్య అయిపోతుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పింది. అలాంటప్పుడు ప్రతి పూర్ణ సంఖ్య యొక్క ధనాత్మక వర్గమూలం కరణీయం అవుతుందా అంటే అవ్వదు. కానట్లయితే ఒక పూర్ణ సంఖ్య యొక్క వర్గమూలం అకరణీయ సంఖ్య అవుతుందా అంటే అవుతుంది. ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నాడు, నేను 2 ఇచ్చాను. ఓకేనా. ప్రతి పూర్ణ సంఖ్య యొక్క ధనాత్మక వర్గమూలం కరణీయమా అంటే కాదు. అవ్వకపోతే పూర్ణ సంఖ్య యొక్క వర్గమూలం అకరణీయ సంఖ్య అయ్యే ఉదాహరణ ఇవ్వండి అన్నాడు, ఇచ్చిస్తాను. ఓకే. √5ను సంఖ్యారేఖపై గుర్తించండి అన్నాడు. నేను అసలు రాయలేదు, మనకు గుర్తించండి ఇవన్నీ మనకి టెట్లో డిఎస్సీలో అడుగుతాడని చెప్పి మనకు అవసరం లేదని రాయలేదు. సులభ సూత్రాలు అనే వేదకాలంలోని గణిత గ్రంథంలో √2 యొక్క సుమారు విలువలను క్రీస్తుపూర్వం 800 నుంచి 500 అండి క్రింది విధంగా ఇచ్చారు. సో √2 వాల్యూ వాళ్ళు ఎలా పేర్కొన్నారు అంటే 1.414 అని. ఓకేనా. నెక్స్ట్, 22/7ని మనం పై అనేది తీసుకుంటూ ఉంటాం కదా, కానీ ఎగ్జాక్ట్ గా అది పై ఈక్వల్ టు 22/7 కాదనమాట, సమానం కాదు, కానీ మనం అలా తీసుకుంటాం. ఓకేనా. గ్రీకు మేధావి అయిన ఆర్కిమెడిస్ పై యొక్క దశాంశ విస్తరణలోని అంకెలను గణించిన మొదటి వ్యక్తి. పైలోని దశాంశ విస్తరణలో అంకెలు గణించిన మొదటి వ్యక్తి ఎవరంటే ఆర్కిమెడిస్ అండి. సో ఆయన ఏం చెప్పారంటే 3.140845 కంటే పై పెద్దది, అలాగే 3.142857 కంటే చిన్నది అని చెప్పి అన్నారనమాట. సో ఈ రెండింటి మధ్యలో పై ఉంటది అనే దశాంశ విస్తరణలోని అంకెలను కూడా ఆయన గణించారు. ఆర్యభట్ట ఏం చెప్పాడు అంటే ఈయన గొప్ప భారతీయ గణిత శాస్త్రజ్ఞుడండి మరియు ఖగోళ శాస్త్రవేత్త. ఇతను పై యొక్క విలువలను 4 దశాంశ స్థానాలకు సవరించి కనుక్కున్నాడు. ఈయన దశాంశ విస్తరణలోని అంకెలను గణించాడు.
ఈయన 4 దశాంశ స్థానాలకి సవరించి తెలిపాడు అనమాట. తేడా అర్థమవుతుంది కదా మీకు. సో పై వాల్యూ 3.1416 గా అయినా సవరించి పేర్కొన్నాడు. హై స్పీడ్ కంప్యూటర్లు అండ్ అధునాతన ఆల్గారిథంలను యూజ్ చేసి పై యొక్క విలువ 1.24 బిలియన్ల దశాంశ స్థానాల వరకు లెక్కించారనమాట. ఓకేనా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.3లో ఏమి ఇచ్చారో మనం చూద్దామండి. ఇక్కడ ఏంటంటే ఒక సమ్ ఇచ్చి అది దశాంశ రూపంలో రాసి ఒక్కొక్కటి ఏ విధమైన దశాంశ విస్తరణ కలిగి ఉందో తెలియజేయమన్నారు. 36/100 ఉంది. నేను మీకు ఈజీగా ఎలా అనేది చెప్పాను భాగాహారం చేయకుండా ఇచ్చినప్పుడు. సో 2 జీరోలు ఉంటే 2 స్థానాలు ఎడం వైపుకి పాయింట్ పెట్టాలి. సో 6, 3 2 స్థానాల పక్కన పాయింట్ పెట్టేసాం, పక్కన 0 పెట్టేసాం. సో ఇది ఎలా ఉంది, ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా, నెక్స్ట్ వస్తున్నాయా, రిపీట్ అవుతున్నాయా, ఏం లేదు. ఇదేంటిది, అంతమయ్యే దశాంశం. ఓకే. నెక్స్ట్ 1/11 ఉంది. భాగాహారం చేస్తే నాకు 0.09, ఇంకా 9 అలాగే వెళ్తూ ఉంటాయి అనమాట. రిపీట్ అవుతుంది మళ్ళీ ఇది. కాబట్టి ఇదేంటి, రిపీట్ అవ్వడం అంటే ఆవృతం అవ్వడం. ఇది అంతం అయిపోయిందా, అంతం అవ్వలేదు. అంతం కాని ఆవృతమయ్యే దశాంశం. ఏది రిపీట్ అవుతుంది అంటే 9. నెక్స్ట్ 418 ఉంది కదా. సో మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకున్నాను. ఎలా మార్చుకోవాలనేది భిన్నాల టాపిక్ లో చెప్పాను కదా. ఈ 8 తో ఈ 4ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూకి 1 కలిపి దాన్ని లవంగా తీసుకొని ఈ 8 హారంగా ఉంచుకోవాలి. 8 4 32, 32 + 1 33, 33/8. దీన్ని నేను భాగాహారం చేసుకుంటే ఎండ్ అయిపోయిందండి. సో 4.125, ఇంకేం రిపీట్ కావట్లేదు. సో ఇదేంటి, అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ 3/13 డివిజన్ చేశాను. ఇక్కడ నాకు 9 వరకు వచ్చింది కదా, వచ్చి మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. చూసారు అక్కడ 30/26 వచ్చింది. ఇంకా అలా 30/26 ఇంకా నెక్స్ట్ రిపీట్ అవుతుంది. ఇంకా అది అంతం అవ్వదు అనమాట, అంతం కాదు. నెక్స్ట్ ఏంటి, ఈ 230769 ఉంది కదా, మళ్ళీ 230769 వస్తుంది అనమాట. ఇంకా అది అలా వెళ్తూ ఉంటది, అది అంతం అవ్వదు. అలాగే 230769 రిపీట్ అవుతుంది అనమాట. కాబట్టి 230769 కి బార్ పెట్టాను, అది రిపీట్ అవుతుంది కాబట్టి. దీన్ని మనం ఎలా పేర్కొనొచ్చు, అంతము కాని ఆవృతమయ్యే దశాంశం. ఓకే. ఇక్కడ చూసారా, ఇవి కూడా సేమ్ చేశాను, వీలైతే మీరు నోట్ చేసుకోండి. ఇది అంతం కాని ఆవృతమయ్యే దశాంశం అండి, ఇది అంతమయ్యే దశాంశం. ఓకేనా, నోట్ చేసుకున్నారు కదా. వీలైతే వీడియోని ఆపేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 1/7 అండి. 1/7 = 0.142857 బార్ అని మనకు తెలుసు. దాని నుండి 2/7, 3/7, 4/7, 5/7, 6/7 దశాంశ విస్తరణలు భాగాహార పద్ధతి చెయ్యకుండానే అంచనా వేయగలరా, అయితే ఎలా వేస్తారని అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక వాల్యూ తెలుసు, 1/7 వాల్యూ తెలిసిపోయింది కదా. ఇప్పుడు 2/7ని మనం 2 × 1/7 అని రాసుకోవచ్చు కదా. దాని వాల్యూ ఏం మారదు, 2 × 1 2/7 వస్తుంది. ఇప్పుడు ఈ 1/7 ప్లేస్ లో ఈ 0.142857 వేసుకోవచ్చు కదా. వేసేసాము. వేసేసి ఈ 2తో దాన్ని మల్టిప్లై చేశాను అనుకోండి, నాకు ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ వచ్చిన తర్వాత ఇక్కడ 6 స్థానాలకు బార్ ఉంది, ఇక్కడ కూడా 6 స్థానాలకు బార్ పెట్టాను. అర్థమైపోయింది కదా అందరికి. సో 3/7 × 3 × 1/7 అనమాట. సో 3 × ఇక్కడ ఉన్నదాన్ని పెట్టేశాను, అది గుణించేసి అక్కడ ఉన్నదానికి బార్ పెట్టాను, ఇది అనమాట. సో అలాగే నేను భాగాహారం చెయ్యకుండా 1/7 ఆధారంగా 2/7, 3/7, 4/7, 5/7, 6/7 చేస్తాను అనమాట. సో ఇదంతా కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్రింది వాటిని p/q రూపంలో రాయండి. q ≠ 0, p and q పూర్ణ సంఖ్యలు అవ్వాలని చెప్పి అన్నారండి. సో ఇలా ఇచ్చినప్పుడు అయ్యో బార్ ఉంది, ఒకదానికి బార్ ఉంది, ఒకదానికి లేదు, ఇది ఎలా p/q రూపంలో రాయాలి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా ఈజీగా మనం తెలుసుకుందాం. ఇక్కడైతే నేను ఒకటి చేసి చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ మనకి 3.2 బార్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు, 3.2 బార్ ఇచ్చాడు. ఫస్ట్ లవంలో ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్ ఉందా, బార్ ఉందా, బార్ లేదా ఏమీ చూడొద్దు. అక్కడ ఎంత నెంబర్ ఉంటే ఆ నెంబర్ అంతా రాసియాలి. సో 32 రాస్తాను, రాసి మైనస్ ఇక్కడ దేనికైతే బార్ లేదో అది మైనస్ చేసుకోవాలి.
అర్థమవుతుంది కదా. సో దేనికి బార్ లేదు, 3కి బార్ లేదు, 3/. ఇప్పుడు లవం ఏంటంటే మొత్తం చూసాము, హారము కేవలం డెసిమల్ పార్టే చూడాలి, దశాంశ స్థానాలే చూడాలన్నమాట. సో ఇక్కడ హారంలో ఎన్నిటికి బార్ ఉంటే అన్ని 9లు వేసుకోవాలి, ఎన్నిటికి బార్ లేకపోతే అన్ని 0లు వేసుకోవాలి. ఇక్కడ నాకు ఒకే ఒక నెంబర్ ఉంది, ఆ ఒక్కదానికి బార్ ఉంది, ఒక్క 9 వేసుకుంటున్నాను. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు 32 నుంచి 3 తీస్తే ఎంత, 29. 29/9 ఆన్సర్ అనమాట. సో 3.2 బార్ని p/q రూపంలో రాయండి అని రేపు మీకు అడిగితే 29/9 అనమాట. లవంలో మొత్తం కలిపి రాసేస్తారు, ఫస్ట్ రాసేసి మైనస్, బార్ లేని దానికి మైనస్ చేస్తారు, బై హారంలో కేవలం డెసిమల్ పార్టే చూసుకుంటారు, ఈ పార్ట్తో మనకి సంబంధం లేదు హారంకి. ఇందులో ఎన్ని 9లు, ఎన్ని సంఖ్యలకి బార్ ఉంటే అన్ని 9లు, బార్ లేనివి అన్ని 0లు వేసుకుంటారు, సింప్లిఫై చేసేస్తారు అంతే. అర్థమైపోయిందా, చూద్దామా. ఓకే, ఇక్కడ 0.6 బార్ ఉందండి. సో ఇక్కడ నాకు మొత్తం కలిపి రాసుకుంటే 06 వస్తుంది. 06 అన్నా 6 అన్నా ఒకటే. బార్ లేనివి ఏమైనా ఉన్నాయా, 0 ఉంది, 6లోంచి 0 తీస్తే 6, అది అలాగ ఉంచేయండి. ఇప్పుడు డెసిమల్ పార్ట్ చూసుకోవాలి హారంకి. ఎన్నిటికి బార్ ఉంది, ఒకే ఒక నెంబర్కి బార్ ఉంది, ఒక 9 వేసుకున్నాను. బార్ లేనిది ఏదైనా ఉందా, ఏమీ లేదు. సో 6/9 అంటే 2/3, 3 2s 3 3s కదా, అయిపోయింది. నెక్స్ట్ 0.47 బార్ అండి, మొత్తం కలిపి రాస్తాను. 047 అని రాసుకోవచ్చు, 47 అని కూడా రాసుకోవచ్చు. ముందు 0 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కాబట్టి రాయట్లేదు. ఇప్పుడు బార్ లేనివి మైనస్ చేసుకోవాలి. 4కి బార్ లేదు, తీసేసాను. హారంలో ఇక్కడ డెసిమల్ పార్ట్ మాత్రమే చూడాలి. ఒకదానికి బార్ ఉంది, ఒక 9 వేసుకున్నాను, ఒకదానికి బార్ లేదు, ఒక 0 వేసుకున్నాను, అయిపోయిందా. ఇప్పుడు సింప్లిఫై చేయాలి. 47 నుంచి 4 తీస్తే 43, 43/90. నెక్స్ట్ 0.001, 001 నుంచి 0 తీసేయాలన్నమాట. మొత్తం కలిపి రాసి బార్ లేనిది తీసేయాలి కదా. సో 0.001 అన్న 1 అన్న ఒకటే. సో దీని మొత్తాన్ని నేను 1గా రాసుకున్నాను, ఈ 0ని ఇక్కడ ఉంచాను అనమాట. సో ఎన్నిటికి బార్లు ఉన్నాయి, 3ంటికి బార్లు ఉంది, 3 9లు. బార్ లేనిది ఏదైనా డెసిమల్ పార్ట్ లో ఉందా, లేదు, కాబట్టి 0లు వేయలేదు. 1/999 ఆన్సర్ అనమాట. అయిపోయిందా, అర్థమైందా. ఇక్కడ నేను క్లియర్ గా పక్కన రాసి కూడా ఉంచాను, మీరు వీడియోని ఆఫ్ చేసి అది కూడా చదువుకోవచ్చు. క్లారిటీగా ఉన్నారు కదా. p/q రూపంలో రాయడం క్లియర్ గా వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఒక 0 ఇంకొక 0 వేయలేదు అని కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఎన్ని 0లు వేసినా అది 1 కదా, అందుకని వేయలేదు. ఓకేనా, అర్థమైందా, క్లారిటీగా. మొత్తం కలిపి రాస్తారు, బార్ లేని తీసేస్తారు. హారంకి వచ్చేసరికి డెసిమల్ పార్ట్ మాత్రమే చూస్తారు. ఎన్నిటికి బార్లు ఉంటే అన్ని 9లు, ఎన్నిటికి లేకపోతే అన్ని 0లు, అంతే. సింప్లిఫై చేసేయడం. క్లారిటీ. ఇప్పుడు ఇలా ఇచ్చాడు, మనకు బారే పెట్టలేదు, p/q రూపంలో రాయమండి. వాడు పెట్టకపోతే ఏంటి, మనకు అర్థమవుతుంది కదా. ఏది రిపీట్ అవుతుంది, ఒక్క 9 రిపీట్ అవుతుంది. సో 9కి బార్ పెట్టేసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటి, 09 - 0 9 వస్తుంది. ఒకదానికే బార్ ఉంది, ఒక 9. బార్ లేనివి ఏం లేవు కాబట్టి 9/9 అంటే 1 ఆన్సర్. చూసారా, అర్థమైపోయింది కదా, క్లారిటీయా. ఓకే, నెక్స్ట్ 1/17 యొక్క దశాంశ విస్తరణలో పునరావృతమయ్యే అంకెల సమూహంలో గరిష్టంగా ఎన్ని అంకెలు ఉంటాయి, భాగాహార పద్ధతిని ఉపయోగించి మీ సమాధానాన్ని సరిచూడండి అన్నాడు. నాకైతే 16 అంకెలు పునరావృతమయ్యాయి, ఎక్కడి నుంచి మళ్ళీ రిపీట్ అవుతాయి. అర్థమైందా. ఇక్కడ నేను భాగాహారం కూడా పక్కన వేసుకున్నాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. 100/85 మళ్ళీ నాకు ఇక్కడ రిపీట్ అయింది, అంటే మళ్ళీ 05 నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది అని అర్థం. ఇక్కడ ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 డిజిట్స్ పునరావృతం అవుతున్నాయి. 16 అంకెలు పునరావృతం అవుతున్నాయి, భాగాహార పద్ధతిలో చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ p, qలు పూర్ణ సంఖ్యలు.
p/q రూపంలో ఉన్న వివిధ అకర్ణీయ సంఖ్యల యొక్క వివిధ ఉదాహరణలను పరిశీలించండి. ఇక్కడ p, qలకు ఒకటి తప్ప మరి ఏ ఇతర కారణాంకాలు లేని మరియు అంతమయ్యే దశాంశ విస్తరణ కలిగిన పూర్ణ సంఖ్యలు ఏ నియమాన్ని q తప్పనిసరిగా పాటించాలో ఊహించండి అన్నాడు. p, qలకు ఒకటి తప్ప ఏ కారణాంకాలు ఉండకూడదు, అంతమయ్యే దశాంశాలు అయి ఉండాలి అంటే q ఏ నియమం పాటించాలి అన్నాడు. ఇక్కడ ఉన్నట్లో ఇవన్నీ నేను చేశాను అనమాట, సింప్లిఫై చేశాను. కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు నేను ఇచ్చి సింప్లిఫై చేస్తే క్యూ ఏ నియమం పాటించాలి అని నాకు అర్థమైందంటే p, qలకు ఒకటి తప్ప ఏ కారణాంకం ఉండకుండా అంతమయ్యే దశాంశం అవ్వాలంటే క్యూ పాటించాల్సిన నియమం ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యూ యొక్క కారణాంక విభజన కేవలం 2 యొక్క ఘాతాంకంగా గాని లేదా 5 యొక్క ఘాతాంకంగా గాని లేదా రెండింటినీ కలిగి ఉండాలి లేదా 2 and 5 ఉండాలి. అది నియమం అన్నమాట. అలా ఉన్నప్పుడు అవి అంతమయ్యే దశాంశాలుగా ఉంటాయి. క్యూ ఏదైతే ఉందో దాని కారణాంక విభజన 2 ఘాతం 5 ఘాతం లేదా 2 5 ఘాతం లేదా 2 5 ఉంటే అప్పుడు అవి అంతమయ్యే దశాంశాలుగా ఉంటాయి అన్నమాట. అది నియమం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నాకు అర్థమైనట్టుగా చేశాను. ఓకేనా, అర్థమైపోయింది కదా. 1/3 1/7 1/6 మళ్ళీ అంతం కావు. 1/2 1/4 1/4 1/8 మాత్రమే అంతం అవుతాయి. ఎందుకు? ఇది 2 స్క్వేర్ 5 2 క్యూబ్ 2 into 5 2 5 లేదా 2 ఘాతం లేదా 2 5 ఇలా ఉన్నప్పుడే అవి అవుతాయి అన్నమాట. అర్థమైపోయిందా? క్లారిటీ. అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ విస్తరణ కలిగిన 3 సంఖ్యలను రాయండి అన్నారు. సో ఇక్కడ ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఇవి అంతం కావు, ఆవృతం అవుతాయి రాశాను. ఓకేనా, మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చేశాను కూడా ఒకదానికి. నెక్స్ట్ 5/7 మరియు 9/11ల మధ్య 3 వేరు కరణీయ సంఖ్యలు కనుక్కోండి అన్నాడు. 5/7 9/11ల మధ్య. సో 5/7 దీన్ని భాగాహారం చేస్తే 0.71 వచ్చింది. 9/11ని భాగాహారం చేస్తే 0.81 వచ్చింది. సో 0.71కి 0.81కి మధ్య 3 సంఖ్యలు ఉన్నాయి, రాసుకున్నాను అనమాట. ఏవైనా 3 రాయొచ్చు. 3 వేరు కర్ణీయ సంఖ్యలు రాయమన్నాడు, రాయిస్తాను. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో అకర్ణీయ సంఖ్యలను కర్ణీయ సంఖ్యలను వర్గీకరించమన్నాడు. వర్గీకరించదు. సో ఇక్కడ √23 ఉందండి. ఇది ఒక కర్ణీయ సంఖ్య. దీన్ని √23/1గా రాయొచ్చు. p/q రూపంలో ఉంది. కానీ p అనేది పూర్ణ సంఖ్య అయ్యిందా? అవ్వలేదు. మనకి ఏంటి అకర్ణీయ సంఖ్య అవ్వాలి అంటే p/q రూపంలో ఉంటే సరిపోదు. p మరియు qలు పూర్ణ సంఖ్యలు అవ్వాలి. కానీ ఇక్కడ పూర్ణ సంఖ్యలు అవ్వలేదు కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య కాదు, కేవలం కరణీయ సంఖ్యే. వర్గీకరించాను. నెక్స్ట్, √225ని 15 into 15 15 స్క్వేర్ 15 225 యొక్క వర్గమూలం 15. ఈ 15ని 15/1గా రాసుకోవచ్చు. కాబట్టి √225 అనేది కరణీయ సంఖ్య అవుతుందా? కాదు, అది ఒక అకరణీయ సంఖ్య. ఓకేనా, అర్థమైపోయిందా? నెక్స్ట్ 0.3796 ఇది అంతమయ్యే దశాంశం కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 7.478478 ఇక్కడ 478 రిపీట్ అవుతుంది. సో 478కి బార్ పెట్టుకున్నాను. ఇది అంతం కాని ఆవృతమయ్యే దశాంశం మరియు అకరణీయ సంఖ్య అయ్యింది. నెక్స్ట్ 1 పాయింట్ ఇలాగ ఇంక ఇది వెళ్తుంది అనమాట. ఇది అంతం కాని ఆవృతం కాని దశాంశం. ఇది అంతము కాలేదు ఆవృతము కాలేదు. చూసారా, ఇక్కడ 10 ఇక్కడ 100 ఇక్కడ 100 ఇక్కడ 4 జీరోలు ఉన్నాయి. అంటే ఇది అంతము అవ్వలేదు, అలాగని సేమ్ నెంబర్స్ రిపీట్ అవ్వలేదు. అంతం కాని ఆవృతం కాని దశాంశం ఇది కరణీయ సంఖ్య అవుతుంది. అంతమైందైనా అంతం కాని ఆవృతం అయ్యేదైనా అకరణీయ సంఖ్య అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, అకరణీయ సంఖ్యలు కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగాహారంలో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి.
అకరణీయ సంఖ్యలు సంకలనం గుణకారం దృష్ట్యా స్థిత్యంతర సహచర విభాగ న్యాయాలు పాటిస్తాయి. భాగాహారం వ్యవకలనం దృష్ట్యా పాటించం. అర్థమైపోయిందా? ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ 4 ఆపరేషన్స్ కి సంవృత ధర్మం పాటిస్తాయి. ఈ ధర్మాలు, ఈ రిలేషన్స్ ఇవన్నీ 8th క్లాస్లో 7th క్లాస్లో ఇంతకు ముందు నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాను. ఓకేనా? నెక్స్ట్, ఒక అకరణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల మొత్తం లేదా భేదం ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఒక అకరణీయ సంఖ్య తీసుకున్నాను, ఒక కరణీయ సంఖ్య తీసుకున్నాను, రెండింటిని కలిపాను లేదా రెండింటిని తీసివేశాను, అప్పుడు ఆ వచ్చిన ఫలితం అనేది కరణీయ సంఖ్య అవుతుంది. సున్నా కాని అకరణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల లబ్ధం మరియు భాగాహారం కరణీయ సంఖ్య అవుతుంది. ఒక అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్య, ఆ రెండింటిని కలిపిన, తీసివేసిన, గుణించిన, భాగించిన ఒక కరణీయ సంఖ్య వస్తుంది. అది మ్యాటర్ అన్నమాట. ఒకటి అది ఒకటి ఇది తీసుకొని కలిపిన, తీసివేసిన, గుణించిన, భాగించిన ఒక కరణీయ సంఖ్య వస్తుంది అనేది మీకు అర్థం అవ్వాలి. నెక్స్ట్, అలా కాకుండా 2 కరణీయ సంఖ్యలు తీసుకున్నారనుకోండి, అప్పుడు వాటి మొత్తం, భేదం, లబ్ధం, భాగాహారం అకరణీయ సంఖ్యని కరణీయ సంఖ్యని ఏదైనా అవుతుంది. ఒకటి అది ఒకటి ఇది తీసుకుంటే ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య అవుతుంది. అలా కాకుండా 2 కరణీయ సంఖ్యలు తీసుకుంటే ఏదైనా అవ్వచ్చు. అకరణీయ సంఖ్య అయినా అవ్వచ్చు, కరణీయ సంఖ్య అయినా అవ్వచ్చు. అర్థమైపోయింది కదా? నెక్స్ట్, రూట్ గుర్తును రాడికల్ గుర్తు అని అంటారు. ఏ కామా బిలు ఏవైనా ధన వాస్తవ సంఖ్యలు అయినా సర్వ సమానత్వ నియమాలు. ఇవి నియమాలు అన్నమాట. ఇవి మనకి తెలుసుంటేనే మనము నెక్స్ట్ వచ్చిన లెక్కని సింప్లిఫై చేయగలము. సో పర్ఫెక్ట్ గా చూసి క్లియర్ గా నోట్స్ రాసుకోండి. రూట్ ఏబిని రూట్ ఏ రూట్ బిగా రాసుకోవచ్చు. రూట్ ఏ బై బిని రూట్ ఏ బై రూట్ బిగా రాయొచ్చు. రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ మైనస్ రూట్ బి. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. ఈ స్క్వేర్ కి రూట్ కి పోతే ఏ మైనస్ బి మిగులుతుంది. ఓకేనా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏకి స్క్వేర్ వస్తుంది, బికి రూట్ కి స్క్వేర్ కి పోతే ఒక్క బి మిగిలిపోయింది. ఓకేనా? రూట్ ఏ ప్లస్ రూట్ బి ఇంటూ రూట్ సి ప్లస్ రూట్ డి, మొత్తం అన్ని గుణించడమే. రూట్ ఏ ప్లస్ రూట్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి పోయి ఏబి మిగిలాయి 2 రూట్ ఏబి. అర్థమైపోయింది కదా? క్లారిటీగా ఉన్నారు కదా? రూట్ ఏబి అంటే రూట్ ఏ రూట్ బి, రూట్ ఏ బై బి అంటే రూట్ ఏ బై రూట్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సేమ్ మొత్తం గుణించాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ 2 రూట్ ఏబి ప్లస్ బి. ఇవైతే నోట్ చేసుకోండి, నెక్స్ట్ సమ్స్ చేసేటప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.4 అండి. క్రింది సంఖ్యలను అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి అన్నాడు. సో 2 మైనస్ రూట్ 5 అండి. నేనేం చెప్పాను? ఒక అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్య తీసివేసిన, గుణించిన, భాగించిన, కలిపిన ఒక కరణీయ సంఖ్య అవుతుంది అని చెప్పాను. సో 2 మైనస్ రూట్ 5 అనేది ఒక కరణీయ సంఖ్య అండి. నెక్స్ట్ 3 ప్లస్ రూట్ 23 మైనస్ రూట్ 23. ఇప్పుడు ఇది ఎలా ఉంది? రూట్ 23కి మైనస్ ఇక్కడ బ్రాకెట్ అవసరం లేదు కానీ నేను వేసినట్టున్నాను. సో ప్లస్ రూట్ 23కి మైనస్ రూట్ 23కి క్యాన్సిల్ అయిపోయి 3 మిగిలింది. 3 అనేది ఒక అకరణీయ సంఖ్య. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ వచ్చేస్తుంది, ఒక అకరణీయ ఒక కరణీయ అయితే మరి కరణీయ అన్నారు కదా, అకరణీయ ఎందుకు వచ్చిందని. ఇక్కడ ఒక 2 ఉన్నాయి కదా, సో అది క్యాన్సిల్ అయ్యి అలా వచ్చింది అనమాట. సో సింగిల్ గా అయితే లేవు కదా, అది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? రూట్ 7 పోతే 2/7 అకరణీయ సంఖ్య అండి. 1/√2 అండి. √2 అనేది కరణీయ సంఖ్య, 1 అకరణీయ సంఖ్య. ఒక అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్యని భాగించిన, గుణించిన, తీసివేసిన, కలిపిన కరణీయ సంఖ్య వస్తుంది. కాబట్టి 1/√2 అనేది కరణీయ సంఖ్య. ఇక్కడ ఈ పాయింట్లు ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైంది కదా, ఎక్సర్సైజ్ కోసం. నెక్స్ట్ 2π అండి. పై వాల్యూ 0.1415 ఇంకా ఎలా వెళ్తుంది అనమాట. సో పై వాల్యూ ఇది అంతం కాని ఆవృతం కాని సంఖ్య కాబట్టి కారణీయ సంఖ్య. అర్థమైపోయింది కదా? ఈ పై వాల్యూ అనేది ఇంక ఇలా వెళ్తుంది. సో గుణించినా సరే ఇంకా అది అలా రిపీట్ అవుతూ వెళ్తూ ఉంటది. అంతం అవ్వలేదు, అలాగని సేమ్ నెంబర్ రిపీట్ కూడా అవ్వలేదు. ఓకేనా? సో
అలా కూడా మనము ఇది అంతం కాని ఆవృతం కాని సంఖ్య కాబట్టి కర్ణీయ సంఖ్య అని తీసుకోవచ్చు. ఇంకోలా కూడా తీసుకోవచ్చు. ఏం చెప్పాను, పై అనేది కర్ణీయ సంఖ్య అని తెలుసు, 2 అనేది అకర్ణీయ సంఖ్య అనేది తెలుసు. ఒక కర్ణీయ సంఖ్య ఒక అకర్ణీయ సంఖ్య గుణించిన, భాగించిన, తీసివేసిన, కలిపిన అది ఒక కర్ణీయ సంఖ్య అవుతుంది అని తెలుసు. ఆ దాంట్లో కూడా మనం చెప్పొచ్చు. అలాగే ఇలా కూడా అనుకోవచ్చు అనమాట. ఇలా సింప్లిఫై చేసి కూడా అనుకోవచ్చు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుని, అంతం కాని ఆవృతం కాని సంఖ్య అయితే అది కర్ణీయ సంఖ్య అని. క్రింది సమాసాలను సూక్ష్మీకరించండి అన్నారండి. సో 3 + √3 × 2 + √2. ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ చూసారా, √a + √b √c + √d అంటే దీనికి ఇది దీనికి ఇది అలాగ 4కి గుణించాలి అని చెప్పాను. సేమ్ ఇక్కడ అదే చేశాను అనమాట. సో 3 × 2 3 × √2 √3 × 2 √3 × √2. సో 3 × 2 6 3 √2 √3 to √6 అనమాట. సో 6 + 3 √2 + 2 √3 + √6 ఇది వాల్యూ. ఓకే, ఇది ఎలా ఉందంటే a + b × a - b లా ఉంది కదా. a² - b² గా రాయొచ్చు. ఇక్కడ a అంటే ఏంటి 3, b అంటే ఏంటి √3 అనమాట. సో 3² 9 √3² అంటే స్క్వేర్ కి రూట్ కి పోద్ది. 9 లోంచి 3 తీస్తే 6. సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ √5 + √2² ఇది ఎలా ఉంది, a + b² లాగా ఉంది కదా. a² + 2ab + b² అనమాట. ఇక్కడ a అంటే ఏంటి √5, b అంటే ఏంటి √2. సో వాటి ప్లేసుల్లో వేసి సింప్లిఫై చేశాను అనమాట. ఓకేనా. √5 × √2 అంటే మళ్ళీ రూట్ కి క్యాన్సిల్ చేసేయడము అలా చేయకూడదు. ఆ రెండు గుణించేసి మొత్తానికి రూట్ పెట్టేయడమేనమాట. అర్థమైంది కదా. ఇందాక చెప్పాను కదా, √a × √b అంటే √ab అని అలా. ఓకే, ఇక్కడ మళ్ళీ a + b × a - b లాగా ఉంది. a² - b² చేశాను. సింప్లిఫై చేస్తే 3 వచ్చిందండి. నెక్స్ట్ పై అనేది ఒక వృత్త పరిధికి దాని వ్యాసంకి గల నిష్పత్తి. అంటే π = c/d. ఇది పై అనేది కర్ణీయ సంఖ్య అనే భావనకు విరుద్ధంగా ఉంది. ఈ విరుద్ధతను మీరు ఎలా పరిష్కరిస్తారో అని అడిగాడు. మనకి పై వాల్యూ 22/7 అని తెలుసు. c/d అని అనుకుంటాం. c/d అనేది p/q లాగా ఉంది. కానీ పై అనేది ఒక కర్ణీయ సంఖ్య అనుకుంటే, ఇక్కడ చూసారా పై వాల్యూ ఏంటి 3.1415 సుమారు వాల్యూ. పై అనేది 22/7 అని అనుకుంటాం. కానీ 22/7 అంటే 3.1415 వస్తుందా, రాదు. పై = 22/7 కాదు. అంటే పైకి 22/7కి సంబంధం లేదు. అంటే c/dకి పైకి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ అసలు విరుద్ధతే లేదు. స్కేలు లేదా ఇతర పరికరంతో గాని కొలిస్తే సుమారు విలువ మాత్రమే దేనికైనా పొందగలం. కావున c లేదా d కర్ణీయ సంఖ్యలని మనం భావించుకోవచ్చు. π = c/d కర్ణీయ సంఖ్యలుగానే మనం భావించుకోవచ్చు. దాన్ని 22/7కి ఈక్వల్ చేసి అది విరుద్ధంగా ఉందా లేదా అని మనకు ఒక సందేహం అయితే అవసరం లేదని ఇచ్చాడు. ఎందుకంటే 22/7 అనేది పైకి ఈక్వల్ వాల్యూ కాదు. ఈ c/d p/q లాగా ఉంది అని చెప్పి అనుకోకూడదు. సిని డిని కర్ణీయ సంఖ్యలుగానే మనం భావించాలి అని చెప్పి వాడు చెప్పాడు అనమాట. క్లియర్ గా అర్థమైంది కదా. హారాలని అకర్ణీయం చేయడం. హారాలు అకర్ణీయం చేయడం అంటే ఏంటంటే, అకర్ణీయం చేయడం అంటే సమాసంలోని హారము వర్గమూలం ఒక పదాన్ని కలిగి ఉన్నప్పుడు లేదా రూట్ గుర్తు ఉన్నప్పుడు దానిని అకర్ణీయ సంఖ్య గల హారంగా మార్చడానికి ఉపయోగించే ప్రక్రియనే హారాన్ని అకర్ణీయం చేయడం అంటారు. అంటే ఇక్కడ ఈ వాల్యూని మార్చడమే అకర్ణీయం చేయడం అన్నమాట. అంతే. ఓకేనా, క్లారిటీ ఉండాలని చెప్పాను. 1/√7 అంటే ఇక్కడ ఈ √7 ఈ రూట్ వాల్యూస్ ఉండకూడదు అనమాట. ఉండకూడదంటే ఏం చేయాలి, దీన్ని ఇంకో √7తో గుణించాలి. ఈ ఒక్కదానికి గుణిస్తే సరిపోద్దా? ఎప్పుడు కూడా దీని వాల్యూ మారకూడదంటే లవహారాలు రెండింటినీ కూడా ఒకే వాల్యూతో గుణించాలి. కాబట్టి ఇది మారాలి అంటే దీన్ని కూడా దాంతో గుణించాలి. సో 1/√7 × √7/√7. √7 × √7 ఏమవుద్ది 7 కదా. 7² 7కి రూట్ కి పోద్ది. ఇక్కడ 1 × √7 అంటే √7. ఇప్పుడు అకర్ణీయం చేస్తామా? అకర్ణీయం చేయడం అంటే ఏంటి, హారాన్ని అకర్ణీయ సంఖ్యగా మార్చడమే అకర్ణీయం చేయడం. ఓకేనా. నెక్స్ట్ 1/√7 - √6. ఇక్కడ రూట్లు పోవాలంటే ఏం చేయాలి, దీన్ని
ఆపోజిట్ వాల్యూతో చేస్తే అప్పుడు రూట్లు పోతాయి అనమాట. ఇది a మైనస్ బి లాగా ఉంది కదా, దీన్ని a ప్లస్ బితో గుణించాలి. అప్పుడే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయ్యి స్క్వేర్ కి రూట్ కి పోద్ది అనమాట. ఎలాగైతే ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది రూటు, ఎలాగైతే ఇక్కడ ఒక అకర్ణీయ సంఖ్య వస్తుంది అనేది మాత్రమే ఆలోచించి సింప్లిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు √7 మైనస్ √6 కి √7 ప్లస్ √6 తో గుణిస్తేనే అక్కడ రూట్లు పోతాయనేది మనకు అర్థమైంది. మరి దీని ఒక్కదానికే గుణించేస్తామా, దీనికి కూడా గుణించాలి. సో గుణిస్తే 1 ఇంటూ √7 ప్లస్ √6 √7 ప్లస్ √6 బై ఇది a మైనస్ బి అంటే a ప్లస్ బి లాగా ఉంది, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి పోతే 7 మైనస్ 6 మిగిలింది. 7 మైనస్ 6 అంటే 1 అయిపోయిందా, మార్చిస్తాము. నెక్స్ట్ 1/√5 ప్లస్ √2, ఇక్కడ ప్లస్ ఉంది, a ప్లస్ బి ఉంది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, a మైనస్ బి తీసుకోవాలి, సింప్లిఫై చేయాలి. ఇక్కడ a మైనస్ బి ఉంది, ఏం తీసుకోవాలి, a ప్లస్ బి తీసుకోవాలి, సింప్లిఫై చేయాలి. వీలైతే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, వీడియోని ఆఫ్ చేసి ఈ సమ్స్ అన్ని కూడా నోట్స్ రాసుకోండి. ఘాతాంక నియమాలు. a పవర్ m ఇంటూ a పవర్ n అంటే a పవర్ m ప్లస్ n, a పవర్ m బై a పవర్ n అంటే a పవర్ m మైనస్ n, 1 బై a పవర్ n అంటే a పవర్ మైనస్ n, n√a అంటే a పవర్ 1 బై n, a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ mn, a పవర్ m b పవర్ m అంటే ab హోల్ పవర్ m, a పవర్ 0 అంటే 1 అండి, a పవర్ m బై n అంటే దీన్ని n√a హోల్ పవర్ m గా లేదా n√a పవర్ m గా రాసుకోవచ్చు. ఇవి ఘాతాంక నియమాలు. ఈ ఘాతాంక నియమాలను ఉపయోగించి మనం ఎక్సర్సైజ్ 1.5 ఇప్పుడు చేయాలన్నమాట. సో 64 హోల్ పవర్ 1/2 ఉంది. ఇప్పుడు ఈ 64ని 8 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. ఇక్కడ 64 అంటే 8 8 64 కదా. సో 8 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని ఇలా చేశాను. 8 స్క్వేర్ గా రాసుకుంటే ఇక్కడ ఏమన్నాడు, ఏ పవర్ m హోల్ పవర్ m n అంటే ఏ పవర్ mn అన్నాడు కదా, అంటే ఏ పవర్ m హోల్ పవర్ n. సో ఇక్కడ ఈ 2 ఇంటూ 1/2 వస్తుంది, 2కి 2కి పోతుంది అనమాట, అప్పుడు 8 మిగులుతుంది. నెక్స్ట్ 32 హోల్ పవర్ 1/5, ఈ 32ని 2 పవర్ 5 గా రాసుకుంటే 5కి 5కి పోతే 2 మిగులుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఇది పవర్ లో వచ్చేలాగా రాసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఉంది అనుకో, ఇది దీని స్క్వేర్ లాగా రాసుకోవాలి. ఇక్కడ 5 ఉంది అనుకో, ఇది దేనికి పవర్ 5 లో ఉండేలాగా ఉంటుందో గమనించి రాసుకొని దానికి దీనికి క్యాన్సిల్ చేయనమాట. అదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. సో 125ని దేని క్యూబ్ గా రాస్తే ఇక్కడ ఈ క్యూబ్ పోద్దా ఆలోచించాలి. సో 5 క్యూబ్ రాశాను, క్యూబ్ పోయింది. నెక్స్ట్ ఈ సమ్స్ కూడా అలానే చేశానండి. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఇక్కడ హారంలో ఉండేది ఇక్కడ దీని పవర్ లో వచ్చేలాగా చూసుకోవాలి. అది క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేసుకోవడం అనమాట. వీలైతే మీరు వీడియోని ఆఫ్ చేసి నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది, చాలా పెద్ద చాప్టర్ అనమాట. కానీ ఎలాగైనా సరే మీకు టైం తక్కువగా ఉంది, నోటిఫికేషన్ వచ్చేస్తుంది, కంప్లీట్ చెయ్యాలి కాబట్టి నేను ఫినిష్ చేసేసాను. నెక్స్ట్ నోట్ చేసుకున్నారు కదా, అర్థమైంది కదండి, ఓకేనా. సో ఇక్కడ ఏ పవర్ మైనస్ n లాగా ఉంది, ఇక్కడ చూసారు కదా, ఏ పవర్ మైనస్ n లాగా ఉంది కాబట్టి 1/a పవర్ n అని రాసుకున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ అండి. సో ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా ఉంది, ఇక్కడ రెండు ఏలే కదా. సో దీన్ని ఏ పవర్ m ప్లస్ n అని రాసుకోవచ్చు, దీన్ని ఏ పవర్ m ప్లస్ n అని రాసుకోవచ్చు. 2/3 ప్లస్ 1/5 అండి, సింప్లిఫై చేశాను, కసాక్ కట్టాను. 3 5 15, ఇక్కడ 2 ఉంది, 3 ఎంతలు 15, 3 5 15, 5 2 10, 5 3 15, 3 1 3. సో ఈ కసాక్ కట్టడం ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు, ఓకేనా. ఇదంతా కూడా మీరు వీడియోని ఆఫ్ చేసి నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఎలా వచ్చింది అక్కడ అనేది నేను మీకు పక్కనే ఫార్ములా వేస్తాను కాబట్టి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఓకేనా. ఇంతటితో మనకి 9th క్లాస్ సంఖ్యామానం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీకు 10th క్లాస్ చెప్దాం అనుకున్నాను కానీ నువ్వు బుక్ లేదు కాబట్టి 7th 8th మిగతా చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను, ఓకేనా. సో ఇలాగా బుక్ దొరికే ఛాన్స్ కూడా ఉంది, ఓకే అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.